చాలా క్లారిటీగా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంతో క్లారిటీతో పనిచేస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. వాళ్ళకి మేము ఏదో అరచేతిలో స్వర్గం చూపించినట్టు మేము ఎప్పుడు మాట్లాడతలేము. మేము ఎట్లా మాట్లాడుతున్నాం? కాంగ్రెస్ పార్టీ అంటే ఫస్ట్ మా ధర్మం ఏంటంటే ఈరోజు పరిస్థితి ఏంది, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది, కృష్ణా జలాలు ఎట్లయింది, ఈరోజు మన ప్రాజెక్టుల పరిస్థితి ఏంది అని వివరంగా అన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నాం అధ్యక్ష. ఇక లాస్ట్కు మా ప్రాజెక్టు విషయం నల్గొండ జిల్లా అధ్యక్ష. నల్గొండ జిల్లాలోనే పోరుబాటు చేసి ఇచ్చారు. మా సోదరులు కూడా చాలాసార్లు మాట్లాడినారు. ఏమని? నల్లగొండ జిల్లాకు మీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో చేసినంత అన్యాయము గతంలో ఎప్పుడు జరగలేదు. అది సొరంగ మార్గమే కావచ్చు, ఉదయ సముద్రం ద్వారా బ్రాహ్మణ వెల్ల ప్రాజెక్టు కుర్చేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తా అన్న మా శివనగూడెం రిజర్వాయర్ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మా మునుగోడు దేవరకొండ కావచ్చు. ఏమైంది అధ్యక్ష? 2015లా కొబ్బరికాయ కొట్టేసి కంప్లీట్ చేపిస్తాను. ఆ కుర్చీ డైలాగ్ ఎక్కడ పోయినా కుర్చీ వేసుకొని కూర్చుంటా అన్నాడు. మరి ఇప్పుడు కుర్చీ లేదు, లాస్ట్కి ఇప్పుడు వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. ఆ కుర్చీ పోయింది. ఎంతమందిని కుర్చీ ఎక్కడవో కుర్చీ వేసుకొని కూర్చుంటా అంటే పబ్లిక్ ఏమనుకున్నారంటే నిజంగానే కుర్చీ వేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తారని చెప్పి పబ్లిక్ నమ్మిండ్రు. కానీ కుర్చీ లేదు, టేబుల్ లేదు, బెంచ్ లేదు, ఏమి లేదు అధ్యక్ష. ఒక్క పని కూడా కాలేదు. మీకు ఒక్క విషయం చెప్తా అధ్యక్ష, ఎక్కువ సమయం తీసుకొని నేను. అధ్యక్ష, మేము గతంలో నల్లగొండ జిల్లా SLBC సొరంగ మార్గం ద్వారా మా AMRP నల్గొండ జిల్లా రైతాంగానికి నేను రాకముందుకే పుట్టంగండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని నాగార్జున సార్ ఫోర్త్ షోర్ నుంచి తీసుకొని ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో స్టార్ట్ చేసినాం అధ్యక్ష. సక్సెస్ఫుల్గా రన్ అయింది. సరే, అది అప్పుడు ఎట్లా సక్సెస్ అవుతుందో లిఫ్ట్ ఇరిగేషన్ ఫస్ట్ అని చెప్పి సొరంగ మార్గం 2005లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సొరంగ మార్గం ద్వారా వాటర్ తీసుకురావాలని చెప్పి శ్రీశైలం ఫోర్త్ షోర్ నుంచి అని చెప్పి డిసైడ్ చేసి టెండర్లు కూడా పిలిచిండు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత లిఫ్ట్ సక్సెస్ అయిన తర్వాత ఏం డిసైడ్ చేసిందంటే మా జానారెడ్డి గారు అప్పటి నాయకులు, సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు ఇట్లా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ బాగా పనిచేస్తుంది కదా, ఈ సొరంగం ద్వారా వచ్చే వాటర్ని 2 లిఫ్ట్ల ద్వారా 2 స్టేజెస్లో డిండికి తీసుకుపోయి ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అయిన దేవరకొండకు మునుగోడు నియోజకవర్గానికి 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అప్పుడు డిసైడ్ చేసింది అధ్యక్ష. ఆ తర్వాత పరిణామంలో మళ్ళీ ఎప్పుడైతే మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో పాలమూరు రంగారెడ్డికి 60 రోజులలో రోజు 2 TMCలు 120 TMC వాటర్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి 0.5 TMC అంటే 30 TMC 60 రోజులలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్కి ఇస్తాం. ఈ మునుగోడు దేవరకొండ నియోజకవర్గం బ్యాక్వర్డ్ ఉంది, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పి డిసైడ్ చేసింది. బాధ ఏంటంటే అధ్యక్ష, లాస్ట్కు మీకు 2 నిమిషాలు బాధ ఏంటంటే మన హరీష్ రావు గారు ఏం చేసినా నాకు తెలియదు, కానీ ఆ కాళేశ్వరం మీద చూపించిన శ్రద్ధ మరి మా ప్రాంతం మీద ఎందుకో వివక్ష నాకు అర్థం కాలేదు. మరి అప్పుడు చాలామంది TRS ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా గెలిచిండ్రు, కానీ ఇక్కడ మాత్రం ఏ ఒక్క ప్రాజెక్టు మీద, కేవలం మూసీ ప్రాజెక్టు మీద ఒక 300 కోట్లు ఖర్చు పెడితే ఒక 5 నియోజకవర్గాలకు లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది. అది వేస్ట్గా పోతుంది. అది మంచినీళ్ళు కూడా కావు. ఒక 300 కోట్లు అది కూడా ఇవ్వలేదు. మాకు లక్ష ఎకరాలకు సాగునీరు నుంచే మా బ్రాహ్మణవేల ప్రాజెక్టుకి ఇవ్వమని చెప్తే హరీష్ రావు గారిని గత సభలో అంతకుముందుకు వెంకటరెడ్డి గారు అడిగినా రాజకీయ కోణంలో ఆలోచించిండ్రు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే నకరికల్, మునుగోడు, నల్గొండకు వస్తే వీళ్ళ అన్నదమ్ములకు పేరు వస్తుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. 80% కంప్లీట్ అయింది అధ్యక్ష. 2014 నాటికి కంప్లీట్ చేయలేదు. అది ఈ 10 ఇయర్స్లో కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పటికి కూడా ఇంకా రైతులకు నీళ్ళు ఇస్తలేరు. 80% అయిన ప్రాజెక్టు కూడా. ఇక మూడోది, అన్నిటికంటే గొప్ప విషయం, ఈ ప్రాజెక్టులు కాంట్రాక్టర్ల కోసమా రైతుల కోసమా అని ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష, మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో 7 ప్యాకేజీల కింద మా మునుగోడు దేవరకొండకు 6,000 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 7 ప్యాకేజీలకి ఇట్లా టెండర్లు పిలిచిండ్రు. కాంట్రాక్టర్లు వచ్చిండ్రు. జనరల్గా టెండర్లు పిలిచి అగ్రిమెంట్ అయ్యే లోపల 90% ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యి ఉంటే, R&R కంప్లీట్ చేసి ఉంటే కాంట్రాక్టర్లు పని చేసుకోగలుగుతారు. ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, R&R లేదు. 7 ప్యాకేజీల కింద 6,000 కోట్లకు టెండర్ పిలిచిన అధ్యక్ష. ఏం తొందర కొట్టుకుపోయిందని చెప్పేసి హడావుడిగా రైతులని ఊర్లు కాల్ చేపించడం,
2013లో పార్లమెంట్లో తెచ్చిన యాక్ట్ కాదని, ల్యాండ్ అక్విజిషన్ కాదని జీవో నెంబర్ 123 తీసుకొచ్చి 30 లక్షల రూపాయలకి ఎక్కడ ఉన్న భూమిని 4 లక్షలకు 5 లక్షలకు రైతుల దగ్గర గుంజుకున్న అధ్యక్ష. పోలీసులను పెట్టి కాంట్రాక్టర్ల కోసం అని చెప్పి రిజర్వాయర్లు కంప్లీట్ చేసిండ్రు, రిజర్వాయర్లు పని నడిపించిండ్రు. ఒక 7-8 ఊర్లు మా శివనగూడెం రిజర్వాయర్ కింద, మా కృష్ణరాంపేట కింద పోని వీళ్ళు త్యాగం చేస్తే, వీళ్ళు కష్టపడితే, వీళ్ళు ఊళ్ళో వదిలిపెట్టి భూములు వదిలిపెట్టి పోతే ఏమంటే ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చి రైతులకు న్యాయం జరుగుతుందంటే నిజంగా చేసిన పని అధ్యక్ష. ఆ రిజర్వాయర్లకు వాటరు వచ్చేటందుకు హెడ్ వర్క్స్ పాలమూరు రంగారెడ్డి నుంచి, నార్లాపూర్ మెయిన్ సోర్స్ అక్కడి నుంచి తీసుకురావాలన్నా, దాని నెక్స్ట్ రిజర్వాయర్ ఏదుల, దాని తర్వాత వట్టెం, ఈ 3 దగ్గరికి వెళ్ళి తీసుకురావచ్చు. మరి 3 ఆల్టర్నేట్లు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి హెడ్ వర్క్ తీసుకురావాలి వాటర్ అనేది డిసైడ్ చేయలే. అక్కడి నుంచి టెండర్లు పిలిచి ఆ హెడ్ వర్క్స్కు టెండర్లు పిలవలే, మొదలు పెట్టలే. కానీ ఇక్కడ మాత్రం రిజర్వాయర్లు కంప్లీట్ చేసిండ్రు. కాంట్రాక్టర్ల మీద ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు అధ్యక్ష. పైసలు ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులు కట్టి జనమంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు. పోనీ వాళ్ళకు నీళ్ళు లేవు, ప్రాజెక్టులు హెడ్ వర్క్స్